హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? సబ్‌కాన్షియస్‌లో ఉన్నవి చిన్నప్పటి నుంచి ఉన్న నెగెటివ్ వాటిని డెఫినిట్‌గా మనం బయటపడవచ్చు. బై బ్యూటిఫుల్ ప్రేయర్ హోపోనోపోనో. సో, దీని గురించి ఇదేమిటంటే కష్టపడక్కర్లేదు. చాలా ఈజీ. ఒక్కసారి మనం దీంట్లో ట్రిక్ ఎలా తెలుసుకున్నామంటే దాన్ని మనం ప్రతి దాంట్లో అప్లై చేసుకోవచ్చు. మీరు డబ్బుకి అప్లై చేసుకోవచ్చు. మీరు మీ హెల్త్ గురించి హోపోనోపోనో చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు బాగుండాలంటే హోపోనోపోనో చేసుకోవచ్చు. మీకు మనసు కష్టమైనప్పుడు కూడా హోపోనోపోనో చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు కూడా హోపోనోపోనో చేసుకోవచ్చు. సో, ఇందులో చాలా చాలా పవర్ చాలా సింపుల్ హోపోనోపోనో గురించి నేను పేరే డాక్టర్ హ్యూలెన్ ఇది ఫ్రమ్ హవాయియన్. హవాయిన్ ఐలాండ్స్‌లో ఒక వ్యక్తి. ఆ ఊర్లో హోపోనోపోనో ఈయన సృష్టించింది కూడా కాదు. అది ఆ ఊర్లో ఉన్నటువంటి ట్రైబల్ జాతి వాళ్ళు చేసుకునే ప్రేయర్ అన్నమాట. కొండ జాతి వారు. వెరీ సింపుల్. చెప్పండి చూద్దాం హోపోనోపోనో ఒకసారి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. అంతే. ఐ యామ్ సారీ. తెలుగులో చెప్పుకోవచ్చు, హిందీలో చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చు. మనం ఏ భాష అంటే ఆ భాషలో చెప్పుకోవచ్చు. నన్ను క్షమించు. నన్ను మన్నించు. అండ్ థాంక్ యూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా థాంక్ యూ చెప్పుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ నాలుగిటితోనే దిస్ ప్రేయర్ ఇంపాక్టెడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టుడే. ఈరోజు ఈ ప్రేయర్ చాలా పాపులర్ అవుతుంది మన ఇండియాలో. బయట కంట్రీస్‌తో కూడా చాలా మంది చేస్తున్నారు. వెస్టర్న్ వరల్డ్ కూడా చేస్తున్నారు. దీని వల్లే ఈ ప్రేయర్ చాలా పాపులర్ అయింది. మీకు ఈయన ఒక సైకియాట్రిక్ డాక్టరు. సైకియాట్రిక్ హాస్పిటల్‌కి ఈయన నియమించబడ్డారు. అప్పుడు ఆ హాస్పిటల్‌లో చాలా మంది సైకియాట్రిక్ పేషెంట్‌లు చాలా క్రూరంగా ఉన్నారనమాట. అంటే ఏంటి వాళ్ళు కత్తులతో వాళ్ళని వాళ్ళే పొడుచుకోవడం, ఎదుటి వాళ్ళొస్తే గీరేయడం, కొరికేయడం అలాంటివి చేసేవాళ్ళనమాట. అలాంటి వాళ్ళకి సెపరేట్‌గా ఒక మెంటల్ హాస్పిటల్‌లో పెట్టారు. వాళ్ళకి ఇన్‌చార్జ్‌గా మన హీలర్‌ని నియమించారనమాట. డాక్టర్ యూహెల్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి ఎళ్ళలేదు. ఎలాంటి ట్రీట్మెంట్ అప్పుడంతా షాక్ ట్రీట్మెంట్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ 1960స్. 1960స్‌లోనే జరిగింది ఈ విషయం. వాళ్ళ హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళని ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే ఆయన జస్ట్ ఆళ్ళ ఫైల్‌లు ఉంటాయి గదా! పేషెంట్ ఫైల్స్. ఆ ఫైల్‌లు, ఆ పేరు, ఆ డీటెయిల్స్ అయితే ఫైల్ తీసుకొని ఆ ఫైల్‌ల పైన చెయ్యి పెట్టి డైలీ హోపోనోపోనో చేశారనమాట. ఓకే. సో, మ్యాజికల్‌గా రోజు కొంతమంది వాళ్ళంతట వాళ్ళే క్యూర్ అయ్యి, హీల్ అయ్యి మెల్లమెల్లగా హాస్పిటల్ నుంచి బయటకెళ్ళిపోవడం జరిగింది. ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కరెక్ట్‌గా 6 నెలల్లో ఆ హాస్పిటలే ఖాళీ అయిపోయింది. అండ్ తరువాత ఆ హాస్పిటల్‌ని మూసేయాల్సొచ్చిందనమాట. అప్పుడు ఈ ప్రేయరు గురించి చాలా పాపులర్ అయింది. అండ్ నెక్స్ట్ డాక్టర్ జో విటాలే. ఈయన వల్లనే ఈ ప్రేయర్ ప్రపంచానికి తెలిసిందనమాట చెప్పాలి. ఈయనకి ఈ విషయం తెలిసినప్పుడు అలా ఎలా ఒక డాక్టరు ముట్టుకోకుండా, ఏం చేయకుండా ఎలా తగ్గిస్తారని చెప్పి డాక్టర్ జో విటాలే వెళ్లి డాక్టర్ హ్యూలెన్‌ని కలిసి అసలు ఈ ప్రేయర్ ఎలా చేశారు? ఎలా చేయడం వల్ల మీకిలా రిజల్ట్స్ వచ్చాయి అని తెలుసుకొని, నేర్చుకొని ఆయన ఒక బుక్ రాశారు. 'జీరో లిమిట్స్'. ఈ 'జీరో లిమిట్స్' బుక్కుల్లో చాలా డీటెయిల్డ్‌గా హోపోనోపోనో ప్రేయర్ ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ఇది అరబీలో ఉంది. బుక్‌లో కూడా ఉంది. తెలుగులో కూడా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హోపోనోపోనో. దీని బ్యాక్ స్టోరీ ఇదన్నమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.